సో గైస్ బేసిక్ గా ఈ రోజు వీడియో చేయాలనే ఇంట్రెస్ట్ అయితే ఏం మాత్రం నాకు లేదు. కానీ ఎక్కడ చూసినా సరే ఇన్‌స్టాగ్రామ్ గాని, యూట్యూబ్ గాని ఏ ప్లేస్‌లో చూసినా ఓపెన్ చేస్తే ఈ అఘోరి గురించి కంటిన్యూయస్‌గా వీడియోస్ వస్తూ ఉన్నాయి. మీమ్స్ వస్తూ ఉన్నాయి. అండ్ రీల్స్‌లో కూడా కనిపిస్తా ఉంది. ఈ రోజు అనిపించింది, నేను ఒక పెద్ద ఛానెల్‌లో ఒక వీడియో చూసా. లైవ్ పెట్టారన్నమాట. సో ఈ లైవ్ చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, అవసరమా? అసలు వీళ్ళ వీడియో అంతా చేయాల్సిన అవసరం ఏముంది అనిపించింది. ఆవిడ ఎప్పుడైతే స్టార్టింగ్‌లో అఘోరి అనే పర్సన్ ఒళ్ళంతా బూడిద పూసుకొని, బట్టలు లేకుండా ఏదో పూజలు చేస్తున్నట్టుగా యాక్ట్ చేస్తూ, ఏదో గుట్టల్లో, కొండల్లో కూర్చొని, అడవుల్లో కూర్చొని, ఆవిడ వీడియోలు చేపించుకుంటూ ఉందన్నమాట కొంతమందితో. కొన్ని సమ్ కైండ్ ఆఫ్ ఛానెల్స్ లైక్ చిన్న, చిన్న యూట్యూబ్ ఛానెల్స్ వాళ్ళు గాని, వాళ్ళందరూ అక్కడికెళ్ళి, వాళ్ళతో కూర్చొని, ఏంటి మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇదంతా చేస్తున్నారు. అన్ని వీడియోలు చేస్తున్నారు. ఆవిడ ఓపెన్‌గానే కూర్చొనుంది. సో, ఇదంతా జరుగుతా ఉంది. ఆవిడ కొంచెం ట్రెండింగ్‌లోకొచ్చింది ఒకప్పుడు. అప్పుడు కూడా అనిపించింది, ఎందుకు ఇదంతా సోది గదా! లైక్ ఎవరో ఒక ఫేమ్ కోసమో, లేదంటే దేనికోసమో ఆశించే వాళ్ళు ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం పక్కన పెట్టేస్తే బెటర్ అనే థాట్‌లో అయితే నేను ఉండే లైక్ కొన్ని రోజులు ఒక 1 మంత్ అలా ఆవిడ కొంచెం ట్రెండింగ్‌లోనే ఉంది. ఆ ట్రెండింగ్ కట్ అయిన వెంటనే ఆవిడ మళ్ళీ ఒక 6 మంత్స్ గ్యాప్ ఇచ్చి, సో, ఈ 6 మంత్స్ గ్యాప్ ఏదైతే వచ్చిందో, లైక్ తన ట్రెండింగ్ నుంచి బయటికెళ్ళిపోయిన తర్వాత తన టాపిక్ వదిలేసారు అందరూ. వదిలేసిన తర్వాత ఏదో లైక్ కొన్ని రాండమ్ టాపిక్స్ వచ్చాయి. ఆ తర్వాత చిట్టి పికిల్స్ ఏదో వచ్చింది. తర్వాత బెట్టింగ్‌వి కొన్నొచ్చాయి. ఇలాంటివి నడుస్తా ఉన్నాయన్నమాట. వీటన్నిటి నుంచి బయటికి రావడం కోసం ఏదో ఒకటి చేయాలి. మళ్ళీ మనం హైలైట్ అవ్వాలి అనే థాటా మరి ఏంటి అనేది తెలీదు. లేదంటే మీడియా కావాలనే ఫోకస్ చేసి వాళ్ళని హైలైట్ చేస్తున్నారనేది కూడా అర్థం కాలేదు నాకు. మీకేమైనా అర్థమైతే మీరు కామెంట్ చేయండి. ఏం చెప్తున్నానంటే, ఆవిడెళ్లి బీటెక్ చేసిన శ్రీవర్షిణి అనే ఒక అమ్మాయిని ఆహ్, లవ్ చేస్తున్నట్టుగా ఏదో ఒక వీడియో లీక్ చేసి, ఏదో వీళ్ళిద్దరు రిలేషన్‌లో ఉన్నట్టుగా లీక్ చేశారు. ఆ లీకింగ్ జరిగిన తర్వాత దాని గురించి ఒక 1 మంత్, 15 డేస్ అలా ఫుల్ ట్రెండ్ చేశారు. ఈ బజ్ ఇక్కడికి ఆగిపోతుందేమో అనుకోని అక్కడి నుంచి ఏం చేశారంటే, మధ్యప్రదేశ్‌లో ఒక ఆలయంలోకెళ్ళి పెళ్లి చేసుకొని, ఆ పెళ్లి వీడియో బయటికి వదలడం జరిగింది. ఆ వీడియో బయటికి రావడం వల్ల ఏదో భూకంపం వచ్చేసి, సునామీ వచ్చి మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. దేశం మొత్తం నాశనం అయిపోయింది అనే రేంజ్‌లో ఈ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ప్రతి ఒక్కరు ఫీల్ అయిపోయి, అసలు వీళ్ళిద్దరు ఎందుకు పెళ్లి చేసుకున్నారు? పెళ్లి చేసుకొని వీళ్ళేం చేస్తారు? ఆ అమ్మాయి ఏం చేస్తది? వీడేం చేస్తాడు? వీడికి అది లేదు గదా! ఆ అమ్మాయితో ఎలా చేస్తాడు? ఇన్ని టాపిక్స్, ఇంత క్యూరియాసిటీ ఎందుకు బాస్? నాకు అర్థం కావట్లేదు. సరే వాళ్ళేమన్నా చేసుకొని, ఎటన్నా చావని. పెళ్లి చేసుకున్నారు. సరే ఓకే. చేసుకున్నారు గదా! ఎన్ని చూడలేదు చెప్పండి? ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకున్నది చాలా చూసాం. ఇద్దరు అమ్మాయిలు చేసుకున్నది చూసాం. ఇద్దరు ట్రాన్స్‌జెండర్‌లు చేసుకున్నది చూసాం. అన్నీ చాలా జరిగాయి. ఇప్పుడు ఇక్కడ జరిగిందేంటి? ఒక అఘోరి అనే ముసుగులో ఒక పర్సన్ బయట తిరుగుతూ ఉండే, ఆ పర్సన్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంతే. అంతకు మించి ఇంకేం జరగలేదు. ఆ బూడిద పూసుకున్న పర్సన్. అతనికేంటి? అది లేదు. అంటే ఒక మగాడికి ఏదైతే ఉండాలో అది లేదు. ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలెలా పుడతారు? ఎలాగైనా పుట్టనీ భయ్. పుడితేంది, పుట్టకపోతే నీకేంది? పోనీ పుట్టకపోతే నువ్వేమైనా చేసి పెడతావా? లేదు గదా! అండ్ ఇంకోటి వరస్ట్ టాపిక్ ఇది అని చెప్పేసి నేను అంటాననమాట. ఎందుకు అనంటే, ఆళ్ళు పెళ్లి చేసుకున్నారు అయిపోయింది. ఇలా ఒక అఘోరిని ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంది. ఒక చదువుకున్న అమ్మాయి పెళ్లి చేసుకుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారనేది మొత్తం చూపిస్తాను. అంతా బావుంది. అక్కడి వరకు ఓకే. కానీ పెద్ద పెద్ద ఛానెల్స్ వాళ్ళు కూడా సమాజంలో చాలా జరుగుతున్నాయి. అటువంటి వాటినన్నిటిని వదిలేసి వీళ్ళ ఎనకాల పడి వీళ్ళకేదో లైక్ వీళ్ళేదో అయిపోతున్నారు, ఏదో చేసేసుకుంటున్నారు. ఇదంతా ఎందుకు? ఈ సనాతన ధర్మం అదంతా సీ నన్నడిగితే అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం వేస్ట్ అంట నేనైతే. నేనెందుకు వీడియో చేయాల్సొచ్చిందంటే, మరి నువ్వెందుకు చేస్తున్నావు వీడియో అని మీరు క్వెషన్ ఎయొచ్చు. నేనెందుకు చేస్తున్నానంటే 2, 3 డేస్‌గా కంటిన్యూయస్‌గా ఇదే వీడియో. కంటిన్యూయస్‌గా వస్తుంది. ఎందుకు? అసలు చేయాల్సిన అవసరం ఏంది? అంత ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఈరోజు ఒక వీడియో చూసాను నేను. ఒక ఛానెల్‌లో. నేను చెప్పను ఆ ఛానెల్ పేరు గాని, లైక్ ఏంటి అనంటే వాళ్ళు కార్‌లో వస్తూ ఉన్నారు. ఈళ్ళ కెమెరామాన్ అక్కడే ఉంటాడు. ఎళ్లి కెమెరా పెట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారనమాట. ఏంటి అనంటే, మేము ఏదో ఒకటి చేసుకుంటామండి. పిల్లల్ని బయట నుంచెళ్ళి తెచ్చుకుంటాం. నేనెందుకు పెళ్లి చేసుకున్నా అంటే, నేనొక లెస్బియన్‌ని. అమ్మాయిలు చేసుకుంటారు గదా! ఆ రకం కంటే ఇంకా ఎక్కువ అనుకోండి. నాకు అబ్బాయిలు నచ్చక, వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక, నేను ఈ అఘోరిని పెళ్లి చేసుకున్నాను. నా ఇష్టం ఇది. మీకేంటి? మీరు వదిలేయండి అంటున్నారు. అంటే సింపుల్‌గా మీ పని మీరు చేసుకోండి. మా గురించి మీకెందుకయ్యా అని చెప్తున్నారు. అలా చెప్పిన తర్వాత గూడా వాళ్ళ ఎనకాలనే పడి, మళ్ళీ వాళ్ళని అడుక్కుంటూ, ఎందుకిన్ని క్వెషన్స్? వేస్ట్ అని మీకనిపించట్లేదా? ఆళ్ళేమంటారంటే మీరు శివపార్వతిల పిల్లల్ని కంటాము అని చెప్పేసి మాట్లాడారు గదా! చాలా పెద్ద తప్పు అది ఇది అని చెప్పేసి అన్నారు. వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారేమో చేసుకోని. అనాథ పిల్లలు చాలా మందున్నారు. తెచ్చుకొని పెంచుకుంటారేమో పెంచుకోని. మీకేమవుతుంది? మీకేమొస్తుంది దానివల్ల? నన్నడిగితే ఒక యూజ్‌లెస్ అండ్ సెన్స్‌లెస్ టాపిక్ ఇది అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఈ టాపిక్ అయితే ట్రెండింగ్‌లోకెళ్తుంది కాబట్టి, నేనైతే ఒక పర్సన్‌కి కాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకనంటే, నిజంగా నా ఒక్కడికే ఇలా అనిపిస్తుందా? ఇంకెవరికైనా ఇలా అనిపిస్తుందా? అనే థాట్స్ నాకు చాలా ఉన్నాయి. సో, నేనైతే ప్రస్తుతానికి చిట్టిబాబు గారికి ఒకసారి కాల్ చేసి అడుగుదాం అనుకుంటున్నా. ఏంటి అసలు? ఏం జరుగుతుంది? ఈ అఘోరి బాధలేంటి? అసలు ఎందుకు పెళ్లి చేసుకుంది? ఈళ్ళ కథేంటి అనేది ఒకసారి క్లియర్‌గా కనుక్కోవడం కోసం అయితే నేను చిట్టిబాబు గారికి ఒకసారి కాల్ చేస్తానండి. మీ ముందే ఒకసారి మాట్లాడదాం. స్పీకర్ పెడతాను నేను.
ఏం మాట్లాడను ఫస్ట్ అయితే డైరెక్ట్‌గా కాల్ చేస్తున్నా. డైరెక్ట్‌గానే మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హాయ్. సార్ సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా గాని ఈ అఘోరి అనే పర్సన్ మ్యారేజ్ చేసుకుందని చెప్పి హల్చల్ చేస్తూ ఉన్నారు. దాన్ని మొత్తం ఒక పెద్ద న్యూస్‌లా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. అసలేంటి? ఏం జరుగుతుంది? ఎవరి అసలు అఘోరి? సోషల్ మీడియా అనవసరంగా ఒక హ్మ్. వేస్ట్ మ్యాటర్‌ని దానికేదో పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చి దానికేదో చేస్తున్నారు. హ్మ్. అది అది అఘోరి అది పెళ్లి చేసుకుంది, తగలడింది. హ్మ్. సమాజానికి ఏంటి? సమాజానికి ప్రయోజనమా? నష్టమా? అదేదో బతుకు తెరువు కోసం ఎక్కడో అఘోరీలు ఎక్కడుండాలి? మామూలు సభ్య సమాజంలో ఉండరు. అవును. వాళ్ళెక్కడో కొండల్లోనో పర్వతాల దగ్గర ఒక తపస్సు చేసుకుంటారు. అవును. ఇదేమో ఇక్కడికొచ్చి సామాన్య లోకంలో సమాజంలోకి వచ్చి నేను అఘోరిని అంటంలోనే అదొక డ్రామా. అది హ్మ్. కేవలం ఒక ముసుగేసుకుని ఆడిన డ్రామా. హ్మ్. వాళ్ళు వీళ్ళ వల్ల ఇది సమాజం అయిపోద్ది, అది అయిపోద్దని మాట్లాడతారు సమాజాలు, హిందూ సమాజాలు. వాళ్ళ వల్ల ఎప్పుడు సమాజం ఎప్పుడు ఇబ్బంది వస్తుంది? హ్మ్. ఎవరో సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు హ్మ్. ఏదన్నా ఒక తప్పు జరిగితే వీళ్ళ వల్ల ఇంత ప్రభావం చేయగలిగిన వ్యక్తులు వీళ్ళ వల్ల వీళ్ళు ఇలాంటి పని చేస్తే సమాజానికి ఎంత చెడు అని అనొచ్చు. హ్మ్. వీళ్ళెవరు సముద్రంలో కాకినాడ అడ్రస్ లేదు అన్నయ్య గాళ్ళు ఈ కొంకెత్తి కొట్టంగాళ్ళు వీళ్ళేదో చేసింది ఇదేదో పెద్ద సమాజానికి ఇబ్బంది అయిపోద్ది, హ్మ్. సంప్రదాయానికి ఇబ్బంది అయిపోద్ది. ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడతారు? బుద్ధి జ్ఞానం కూడా జస్ట్ వాళ్ళని ఒక చెత్త గొప్ప చెత్తను అన్నది వదిలేయాలి, ఇగ్నోర్ చేయాలి. ఇవాళ ఎన్ని సమస్యలు ఉన్నాయి ప్రజలకు ఉపయోగపడే విషయం ఇది ఏమిటి? ఏమి ఉపయోగం లేదు, దరిద్రం ఏం పనికి పాట లేని వాళ్ళు వాళ్ళు ట్రాన్స్జెండర్ గా మారారు పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకుని తాగలడు ఎక్కడ తూకు బురద అది బురదలో పురుగులు లాంటి జీవితాలే. ఇలా ఓకే. బురదలో పురుగులు దొరలాడుతూ ఉంటాయి. అలా సమాజంలో దొరలాడే ఈ అఘోరి అని వేషాలు వేసుకుని హ్మ్. ఇలా సమాజంలో అఘోరీలు ఎవరు బయటికి రారు. అవును. అఘోరీలు అనేవాళ్ళు అక్కడెక్కడో అడవుల్లోనూ అయినా శ్మశానంలో అఘోరీలు ఉంటారు. పెళ్లిళ్లు చేసుకోంగా నేను ఎక్కడ చూడలేదు సార్. అఘోరాలు గాని, అఘోరీలు గాని ఎక్కడ అదే వినలేదు. వీళ్ళు ఎప్పుడు అసలు చూడలేదు. అఘోరీలు కాదు. అఘోరి అనే ముసుగు మీద ఆ! ఈ చండాలాలు చేసే బాపతులు. జనాలు కూడా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు లైక్ వీళ్ళేదో పూజలు చేస్తారు అది ఇది అని చెప్పి లక్షలు లక్షలు ఆ వీళ్ళకి పూజ ఈయనకొచ్చేసి ఉన్నారు అని పూజలు చెప్పి చేసే బయట వాళ్ళు టాక్ బయటికి నడుస్తా ఉంది. రారమ్మా. ఈ పూజలు చేసే అఘోరీలు ఆ! ఇలా మామూలు సమాజంలోకి పబ్లిక్ లోకి రారు. హ్మ్. ఆ మామూలు అఘోరీలు ఈ దొంగ అఘోరీలు వేషధారులు వీళ్ళు. ఓకే. నిజమైన అఘోరులు అసలు రారు. శ్మశానం దాటి రారు. ఓకే. వాళ్ళ రూపం గాని, వాళ్ళ మాట తీరు గాని ఉగ్ర రూపంగా ఉండదు. వాళ్ళని అసలు రారు. హ్మ్. 10 మందిలో పాపులేట్ చేసుకోవడం తప్పితే సన్నాసి గ్యాంగ్ ఇది. ఈ గ్యాంగ్ ని అనవసరంగా వాళ్ళ వల్ల ఏమి సమాజానికి ఏమిటి దీనివల్ల ఏంటి వాడు పెళ్లి చేస్తుంది హ్మ్. ఏంటంట సమాజానికి ఏంటి 100 మంది క పందులు కుక్కలు పెళ్లి చేసుకుంటే ఇదొక జాతి ఈ ఇప్పుడు జాతి పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు కూడా ఇలాగే మాట్లాడుతున్నారు సార్. ఎలా అంటే సరే మేము ఏం చేసుకుంటాం అనేది తర్వాత సంగతి. ఏదో ఉమ్. శివుడు, పార్వతికి పిల్లలు పుట్టినట్టుగా మేము ఎవరన్నా అడాప్ట్ చేసుకొని మేము పిల్లల్ని పెంచుకుంటాం. ఏదో ఒకటి చేసుకుంటాం. మీకెందుకు మా మానవులు మమ్మల్ని వదిలేయండి అని ఎంత చెప్పినా గాని మీడియా మొత్తం వాళ్ళనేదో టార్గెట్ చేస్తున్నట్టుగా ఊకే వాళ్ళ మీదనే వీడియోలు చేస్తున్నట్టుగా వాళ్ళేదో అంటే ఫీల్ వాళ్ళ అయిపోతూ మీద ఉన్నారు. వాళ్ళు మీడియా ఇదం ఎందుకు టార్గెట్ అంటే చేస్తుంది ఇదంతా పబ్లిసిటీ నువ్వు స్టంటా? ఎక్స్పోజ్ చేయకపోతే కాదమ్మా నువ్వు పెళ్లి చేసుకున్నట్టు ఎంత ట్రాన్స్జెండర్ గా మారినట్టు అన్ని నువ్వు ఎక్స్పోజ్ చేయకపోతే వాళ్ళకలా తెలుస్తుంది మీడియాకి అవును. నువ్వు ఎక్స్పోజ్ చేస్తేనే తెలిసింది అవును. అవును. నువ్వు ఎక్స్పోజ్ చేసుకుని మళ్ళీ నీకు ఎందుకు అంటే అట్లా నువ్వు హ్మ్. ఎక్స్పోజ్ ఎందుకు చేసుకున్నావు నువ్వు పాపులర్ చేసుకుంటానికి అవును. నీ ఇప్పుడు మీద నీ మీద అటెన్షన్ తెచ్చుకుంటానికి ఇప్పుడు ఈవిడ శివుడు, పార్వతికి ఎలా అయితే పిల్లలు పుట్టారో, అదే విధంగా మాకు పుడతారు అనే రకంగా మాట్లాడితే, లైక్ జనాలొచ్చేసి చాలా మంది "నువ్వు దేవుళ్ళని తీసుకొచ్చి మాట్లాడుతున్నావు. అది తప్పు" అది ఇది అన్నట్టుగా చాలా మంది అంటూ ఉన్నారు. కాండ్రించి ఉమ్మేసి వదిలేయాలమ్మా దానికి రెస్పాండ్ అయ్యి దానికి రియాక్ట్ అయ్యి మాట్లాడటం కన్నా సమాజం హ్మ్. కాండ్రించి ఉమ్మూసి హ్మ్. మీ కర్మ మీరు పడిస్తూ దరిద్రం అని చెప్పి వదిలేయాలి అది సమాజం చేయాలి సమాజం అడగాల్సిన ప్రశ్న అంటే అసలు మీరు ఈ ఈ ఈ వేషధారణ చేసి ఏమి కోసం వచ్చారు ఏమి చెయ్యాలని వచ్చారు ఏమి సాధించాలని వచ్చారు హ్మ్. ఏ లాభాన్ని ఆశించి వచ్చారు హ్మ్. అదే బయటికి లాగాలి వీళ్ళు అవును. ఏమి ఈ డ్రామా చేసి ఈ డ్రామా అంతా ఎందుకు చేస్తున్నారు హ్మ్. అసలు వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఉన్న అసలు రహస్యం ఏంటి ఎందుకు ఈ వేషాలు కడుతున్నారు ఆ మధ్య ఒకళ్ళు ఇప్పుడు ఒకళ్ళు ఎందుకు ఈ కొత్తగా ఈ అఘోరి వేషాలు కట్టుకుంటూ సమాజంలోకి వస్తున్నారు హ్మ్. దీని మీద ఏం సంపాదన అని హ్మ్. శ్మశానాల్లో ఉండాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ, ఓకే. హ్మ్. ఇది లాగాలి ఇది వాళ్ళ వెనకాల ఉన్న దుర్మార్గాన్ని బయటికి లాగాలి దుర్మార్గము దౌర్భాగ్యపు ఆలోచనలు హ్మ్. నీచ నికృష్ట భ్రష్టపు ఆలోచనలు ఏమున్నాయో అవి లాగాలి అవును. వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఎవరికి పందులు కుక్కలు కూడా పెళ్లి చేసుకుంటాయి పెళ్లి జరుగుతున్నాయి ఓకే. దానికి ఏముంది ఎదురు చేసుకుంటారు ఎదురు వాళ్తూ ఉంటారు వాళ్ళు అసలు అఘోరీలు కాదు వాళ్ళు
ఓకే. 100% అసలు అఘోరీలు అయితే శ్మశానాలు ఉంటారు, అక్కడక్కడ ఉంటారు. మామూలు సభ్య సమాజంలోకి రారు. అయితే ఈయన ఫోటోస్ అవన్నీ కూడా బయటపడ్డాయి సార్. ఎలా అంటే ఈయన పైన జుట్టుకి, గడ్డానికి మొత్తం మీసాలు పెట్టుకొని కలర్స్ ఏసుకొని ఏదో చిల్లరగాళ్ళు ఉంటారు గదా! అలాంటి అదే గ్యాంగ్‌లో ఉన్నాడు పర్సన్. నాటకాల రాయుడు ఆ! ఉంటారే. సడెన్‌గా ఏదో మీసాలు గడ్డాలు తీసుకొని వచ్చేసి ఏదో సర్జరీ చేపించుకొని బూడిద పూసుకొనొచ్చి వీడియోలు చేసేసి అదే యూట్యూబ్‌లో అందరికి ఇంటర్వ్యూలు ఇచ్చేసి నేను పెద్ద అఘోరిని అక్కడి నుంచి వచ్చిన అది ఇది అని చెప్పి మాట్లాడి జనాల్ని మభ్యపెట్టి ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయన బజ్జ పడిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ఆ! అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకొని మళ్ళీ క్రియేట్ చేసుకుంటా ఉన్నాడు గదా! అంటే అదే ఈ పబ్లిసిటీ స్టంట్ దేనికోసం అంటారు? అదే వాడికి పబ్లిసిటీ ఇప్పుడు దీని మీద వాడి వాడి వెనకాల వాడిని పెట్టుకొని ఛానల్ ఎవరైనా ఉంటారు యూట్యూబ్ ఓకే. వీడిని పెట్టుకొని ₹4 సంపాదించే బాబుతో వీడి మనుషులే ఉంటారు అది. ఓకే. అది పెట్టుకొని చేయటం లేకపోతే అసలు అది చేయకపోతే వాడు ఎందుకు బయట పెడతాడు అసలు? నువ్వేం చేసుకున్నావు అనుకోమ్మా హ్మ్. నీ పర్సనల్ నువ్వు బయట పెట్టాల్సిన అవసరం ఏముంది? అవసరం ఎందుకు లేదు. పెడుతున్నావు బయటికి సమాజంలోకి ఎందుకు పెడుతున్నావు? పబ్లిసిటీ యూట్యూబ్ కోసం. ఎందుకు పెడుతున్నావు? పబ్లిసిటీ కోసం. యెస్. ఆ పబ్లిసిటీ వాడి తరపున ఎవరో యూట్యూబ్ అడుగుతున్నారు. హ్మ్. వాళ్ళు దాని మీద యాంగిల్ కోసం చేసే డ్రామా అంతకన్నా ఏం లేదు. అసలు వాళ్ళు పట్టించుకుంటూ సమాజం చేస్తున్న తప్పు అని అంటున్నాను. అలాంటి దౌర్భాగ్యుల్ని పట్టించుకోకుండా వదిలేయాలి. వాళ్ళ కర్మ వాళ్ళు ఏమి సస్తే ఏంటి వాళ్ళ వాళ్ళ వల్ల సమాజం మీద ఏం ప్రభావం లేదు. వాళ్ళ ప్రభావం సమాజం మీద ఉండదు. వాళ్ళు సముద్రంలో కాకిరెట్ట. వాళ్ళు ఏమి ఇచ్చినా ఏం చేసినా ఏ మాత్రం కించిత్ ఇంపాక్ట్ ఉండదు. Yes. వాళ్ళ గురించి ఎందుకు ఇంత సోషల్ మీడియా ఇంత తపన పడాలి? ఇంత ఎవరో హిందూ సమాజం ఏమైపోతుంది? ఈ సన్నాసి చేసే పనులలో హిందూ మతం మళ్ళీ సనాతన ధర్మం అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఆయన. సనాతన ధర్మం అంత ఊడిచే ముక్కుల తుమ్మితే ఊడిపోయే ముక్క సనాతన ధర్మం. ఎవడో సన్నాసి అడ్రస్లు ఉన్నా కూడా ఏదో చేస్తే సనాతన ధర్మం దెబ్బతినేస్తారు. ఏమిటో అర్థం పర్థం లేకుండా మాట్లాడేస్తున్నారు. అది యెస్. చాలా వేస్ట్. బేసిక్‌గా అయితే సార్ బేసిక్‌గా నాకు ఈ టాపిక్ మీద మాట్లాడే ఇంట్రెస్ట్ గాని, ఆలోచన గాని ఏమాత్రం లేదు. అయితే నేను కొన్ని ఛానెల్స్‌లో చూసానన్నమాట. పొద్దున్నుంచి యూట్యూబ్‌లో అక్కడ ఇక్కడ చూస్తుంటే ఇప్పుడు నువ్వు అడగడంలో తప్పులేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ! ఎంత దూరం వచ్చేదాకా ఛానల్స్ ఉన్నాయి ఎందుకు మరి అడగడానికి కదా. అదే గదా! అసలు అంటే ఇంత దూరం రావడానికి ఆ! వాడు ఏ ప్లాన్ వేస్తున్నాడో సక్సెస్ అయ్యాడు అంతే. హ్మ్. పెద్ద ఛానల్స్ కూడా ఆలోచించాలి. ఇలాంటి వాటికి ఇది చేయటం వల్ల ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ అవుతారు ఇంకా. వాళ్ళు యెస్. కండెమ్ చేసి ఇగ్నోర్ చేసేస్తే వాళ్ళ మీద డిబేట్లు పెట్టకుండా ఛానల్స్ ఆ! వాళ్ళ మీద డిబేట్లు పెట్టారు. ఇవన్నీ పెట్టకుండా వాళ్ళ అలా మూలకు తోసేస్తే పుష్ ఉంటుంది కార్నర్ లీవ్ దెమ్ అలోన్. వాళ్ళే ఏ ప్రయోజనం లేదు. వాళ్ళు వేసే వేషాలకి ఎలా ప్రయోజనం లేదు మూసుకుని కూర్చుంటారు. అవును. అది చేయాలి. అనవసరంగా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తాను మీడియా. అది నా బాధ. అవును. అనవసరంగా ఇప్పుడు ఇంపార్టెన్స్ ఎవరికి ఇవ్వాలి? వీళ్ళ చర్యల వల్ల సమాజం మీద ప్రభావం ఉంటుందంటే హ్మ్. ఇంపార్టెన్స్. అయ్యో వీళ్ళు మనం పట్టుకించుకోకపోతే ఎట్లండి వీళ్ళ వల్ల ఇంత ప్రమాదం ఏర్పడుతుంది సమాజానికి. అవును. అది ఏం లేదండి. వీళ్ళ ప్రభావం సమాజం మీద ఎందుకు ఉంటుంది? నాకనిపించింది కూడా అదే సార్. ఏంటంటే అసలు సంబంధం లేదు. అసలు ఈళ్ళెవరో కూడా తెలీదు. అవసరం లేదు. ఎలాగో ఫేక్ అని తేలింది. ఇంకా నేను పచ్చిగా చెప్తాను. ఫేక్ సముద్రంలో అని తేలిన తర్వాత ఆ అమ్మాయి ఎవరో ఒక అమ్మాయిని అమ్మాయో, అబ్బాయో ఎవడో ఒక ఫ్రాడ్‌గాడు. ఆడెళ్లి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సరే అమ్మాయి చదువుకున్న అమ్మాయి ఏంట్రా ఈయనెందుకు పెళ్లి చేసుకుందనరా గాని చాలా మంది థింక్ చేసారు. సరే ఓకే. అయిపోయింది అక్కడికి లైట్ తీసుకుంటే బెటర్ గాని అదే బాధ. అందుకనే అంత చేయాల్సింది ఏముంది అక్కడ? అంత అద్భుతం ఏం జరిగింది అని. వాళ్ళ చర్యలు చూస్తే బురదలో పొరలాడే పురుగు బతుకులు ఆ! వీళ్ళు చేస్తున్న పనులు. యెస్. దాన్ని ఆ బురదలో పొరలాడే పురుగుకి ప్రాముఖ్యత ఇచ్చి దాని మీద డిబేట్లు ఎత్తాడు బాబు. సరే. సరే సార్. ఈ టాపిక్ గురించి ఇంకా ఎక్కువసేపు మాట్లాడితే ఏదో వాళ్ళని ఇంకా మనం పొగిడినట్టుగా అయిపోతుంది. అది సో చూసారు గదా! ఇది మ్యాటర్. సో చిట్టుబాబు గారు గూడా చేసిందేంటంటే లైక్ ఆయన ఇప్పుడు పొలిటికల్‌గా గాని ఏదైనా సరే సినిమా గురించి అయినా సరే ఏదైనా చాలా నీట్‌గా ఉన్నది ఉన్నట్టుగా పర్టిక్యులర్‌గా చాలా క్లియర్ కట్‌గా మాట్లాడే పర్సన్ అన్నమాట. సో ఏ టాపిక్ జరిగినా ఏదైనా సెన్సేషన్ జరుగుతుంది, ట్రెండింగ్‌లో ఏదైనా ఉంది అంటే ప్రతిదీ తెలుసుకొని మాట్లాడే పర్సన్ ఆయన. ఏదో బురదలో రాయేస్తే మీద పడ్డట్టుగా ఇలాంటి బురద మనుషులతోటి మాట్లాడడం కంటే వదిలేయడం బెటర్ అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. సో ఎందుకు చేస్తున్నారు ఇంత అనేది నాకు అర్థం కాలేదు. అందుకే ఈ వీడియో చేశానన్నమాట. సో ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే ఇలాంటి వరస్ట్ వీడియోలు చూసుకుంటూ వీళ్ళని హైలైట్ చేసుకుంటూ కామెంట్‌లు పెట్టుకుంటూ కూర్చుంటే ఇంకా ఇంతకంటే దరిద్రమైన వీడియోలొస్తాయి. ఇంతకంటే దరిద్రాలు ఇంకా చాలా జరుగుతూ ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే మొన్న రీసెంట్‌గా చిట్టి పీకిల్స్ అంట. ఆ అమ్మాయిలు ఎవరో తెలీదు. పాపం వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత వాళ్ళేదో చిట్టి పీకిల్స్ పెట్టుకొని పచ్చళ్ళు అమ్ముకుంటూ ఏదో బతికేస్తున్నారు. వాళ్ళు ఏదో రికార్డింగ్ చేసారు. సరే చేసారు, తిట్టారు అయిపోయింది. ఓ 4 మాటలు వీళ్ళు తిట్టారు. ఒక 4 వీడియోలు చేసారు అయిపోయింది.
ఆ అమ్మాయి ఎళ్లి హాస్పిటల్‌కెళ్లి చచ్చిపోయే రేంజ్‌కెళ్ళిపోతుంది. అయినా సరే ఆమెను వదలకుండా ఆయన పట్టుకొని లాగేస్తా ఉన్నారు. ఎందుకు చేస్తున్నారనేది అర్థం కావట్లేదు. సిట్యుయేషన్ అలా ఉంది. సో, ఈ వీడియో మీకెలా అనిపించిందని మీరు తర్వాత చెప్పండి. కుదిరితే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయకపోయినా నాకేం ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే ఈ వీడియో ఒక వరస్ట్ వీడియో నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు.